1972లో ఉగండాలో వేలాది హిందువులు అనుభవించిన భయంకరమైన నరకానికి సంబంధించి నేను మీకు తెలియజేస్తా. అప్పుడు జనరల్ ఇడి అమీన్ ఉగండాలో అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక ప్రకటనతో ఉగాండాలో ఉన్న భారతీయులందరూ 90 రోజుల్లో దేశం విడిచి వెళ్ళాలి అని ఆదేశించారు. ఆ 90 రోజులు భయంతో నిండిపోయాయి. భద్రత లేకుండా పోయాయి. భారతీయుల ఇండ్లపై దాడులు, వ్యాపారాల దోపిడీ, మహిళలపై అఘాయిత్యాలు. వేలాది కుటుంబాలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఏమీ తీసుకోలేక రాత్రికి రాత్రే దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఉగాండాలో ఉన్న భారతీయుల్లో 90% గుజరాతీలు, పంజాబీలు. 3 జతల బట్టలు తప్ప ఇంకేమీ తీసుకెళ్లకూడదు. ప్రతి విమానాశ్రయం, బస్ స్టేషన్, ప్రతి చోట కఠిన తనిఖీలు, మహిళలకు అవమానం. సుమారు 80,000 మంది హిందువులు ఒక్క రాత్రిలోనే వలస వెళ్లారు. ఇది ఎందుకు జరిగిందో చెబుతూ అమీన్ అనుచరులు చెప్పిన కారణం తెలుసా? అల్లాహ్ కలలో చెప్పాడు అని. అప్పట్లో భారత్ లో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉక్కు మహిళ అని కీర్తించబడ్డ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఉగండా హిందువుల మీద, సిక్కుల మీద కనీస మానవత్వం చూపలేదు. భారతీయులపై జరిగిన ఈ దారుణంపై భారత్ నుంచి గట్టి స్పందన లేదు, ఖండన లేదు, చర్చలు లేవు. పైగా ఉగండా నుంచి వచ్చిన భారతీయ శరణార్థులను భారత్ లోకి తీసుకోవడానికి కూడా నిరాకరించారు. ఆ సమయంలో ఎవరు ముందుకొచ్చారో తెలుసా? బ్రిటన్.